పద్ధతి గురించి నేను ఫలాలు వేయాలనుకుంటున్నాను. దాని గురించి లోటుపాట్లు ఉంటే చెప్పు. మా మంచి నిర్ణయం తీసుకున్నావు. మీరు ఎప్పుడు వీడియోలు ఫోటోలు చూసుంటారు సివిఆర్ మెథడ్. అవును, ఈరోజు డైరెక్ట్ లైవ్ చూడడం జరుగుతూ ఉంది. సివిఆర్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ అంటే చింతల వెంకటరెడ్డి గారు అల్వాల్లో ఉంటారు. ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతం అది. ఏం చేశారంటే ఆయన మట్టి 25 కేజీల పై మట్టి పైన ఉంటది కదా, మై మట్టి మన దెబ్బ పైన కల్లంలో తీసుకోవడం. 2.5 అడుగుల లోపల మట్టి, 2.5 అడుగుల లోపల 1 ఎకరాకి. వాటితో పాటుగా 200 లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో ఈ 25 కేజీల పై మట్టి 25 కేజీల లోపల మట్టి, పురుగులు చీడపెడలే ఉంటే 1/2 లీటర్ ఆమదం. ఆమదం ఎందుకంటే పురుగులు చీడపెడలు నశించడానికి ఆమదం 1/2 లీటర్ వేస్తాం. పిలకల సంఖ్య ఎక్కువ రావడానికి ఒడ్లు గోధుమలు కుంకుడుగాయ తీసుకొని 2 కిలోలు మూట కట్టేసి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి. ఈ ఒడ్లు గోధుమలు వాటిని మిక్స్ పేస్ట్ చేసుకోవాలి మనం, ద్రావణంగా చేసుకోవాలి. అదే మొలకల ద్రావణం. కుంకుడుగాయలు అంటే వాటిని దంచేసి నానిన తర్వాత వాటిని రసం చేస్తాం మనం, సోప్ బెర్రీస్ పేస్ట్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ 200 డ్రమ్లో వేసి డైరెక్ట్ కలిపెట్టి పొలాల్లో స్ప్రే చేసేది. పురుగులు చీడపేడలు ఎందుకు చనిపోతాయి అంటే లివరో లంగ్స్ ఉండవు వాటికి. పురుగులు చీడపేడలు ఈ తిన్నప్పుడు మట్టి ద్రావణం తిన్నప్పుడు అది డైజెషన్ కాక చనిపోతాయి. చర్మ రంధ్రాల ద్వారా ఇవి గాలి తీసుకుంటాయి. ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు చర్మ రంధ్రాలు మూసుకోపోతాయి పురుగులకి చీడపేడలకి. అవి ఊపిరాడక గిలగిల కొట్టుకొని పడిపోతాయి. ఆలోచన ఏంటంటే పై మట్టి అది ఎందుకు ఉపయోగం ఉంటుంది? పై మట్టి ఏంటంటే దానిపైన సూర్యరశ్మి, మంచు, ఎండ, వాన మొత్తం దానిపైన ఉంటుంది. పైన ఎండ మట్టి మీద ఉంటది. ఆ పై మట్టిలో పోషకాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు మొక్క స్వీకరిస్తుంది. లోపల మట్టి ఎందుకంటే జగట్ ఉంటది, 2.5 అడుగు అంటే సృష్టి ఉంటది. భూమి సృష్టి ఉన్నప్పుడు నుంచి ఉంది, మనం పుట్టక ముందు నుంచి ఉన్నది సృష్టి. భూమి ఉన్నప్పుడు ఉంది కదా, జగట్ సన్నని ధారణ మనకు కనపడదు, మొక్క మీద కనపడద్ది. ఇప్పుడు మనం మొక్క మీద స్ప్రే చేసినప్పుడు ఈ విధంగా ఉంటది. ఇప్పుడు పురుగు గిరుగు ఏమైనా తిన్నప్పుడు అది డైజెషన్ కాక చనిపోద్ది. దానికి లివర్ లంగ్స్ ఉండవు. అది మనకు ప్లస్ పాయింట్. అందువల్ల ఈ విధంగా మట్టి ద్రావణం కొట్టడం వల్ల పురుగు అనేది చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇంక పురుగు ముందు కొట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా పురుగు ముందు బ్యాన్ చేస్తున్నాం. 2 కొత్త వరి రకాలు వేసాను మామ. KNM కోనారం వాళ్ళది, తెలంగాణ రాష్ట్రంలో కోనారం వరి పరిశోధనా స్థానం వాళ్ళు డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు ఆ వరి రకం. ఆ వరి రకం వేయడం జరిగింది. వంగల వెంకటరెడ్డి గారు, సిరిసాపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా అన్నగారి దగ్గర నుంచి మనం తీసుకురావడం జరిగింది మామ. ఈ KNM 12368 వేయడం జరిగింది మనకి. ఇది నేను మామూలుగా వేసేవాడిని కాదు. తెలంగాణ సోనా వరి వంగడం సృష్టికర్త అయినటువంటి చెన్నమాధవ దామోదర్ రావు సారు ఫోన్ చేసి, హర్ష KNM 12368 వేయండి, అది మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది, దాన్ని వేయండి అని చెప్పడం. సార్ చెప్పిన వెంటనే ఆ వరి రకం ఎవరు సృష్టించారు కనుక్కున్నా. చూస్తే డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు. KNM 1638 జమ్మిపాలెం చాలా మంది వేస్తున్నారు. ఆ వరి రకం సృష్టించింది కూడా ఆయనే. ఒక అన్నం ఉడికిందా లేదని 1-2 మెతుకులు చాలు, మనం మొత్తం కూడా చూడబడలే. అలాగా ఆ వరి రకం సూపర్ సక్సెస్ఫుల్. అది ఆయన సృష్టించాడు ఆ శ్రీధర్ సిద్ధి గారు. దీన్ని మనం CVR పద్ధతిలో వరి సాగు చేయడం జరిగింది. విత్తనాల పర్పస్ గా మీరు నెక్స్ట్ వేస్తారు కదా మన ఖరీఫ్ లో, నేను మీకు ఇస్తాను, విత్తనం వేయండి, ఎక్సలెంట్ ప్యాడీ వెరైటీ ఇది వేస్తామా. ఇది ఇంకొక రకమా? ఇది ఏరే రకం. ఇది NLR 3648 అనే వరి రకం. మన నెల్లూరు వరి పరిశోధనా స్థానంలో ముతుకురుకు పోయే దారిలో ARS ఉంది కదా, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, వాళ్ళు వరి రకం సృష్టించారు. అసలు నెల్లూరు అంటేనే నల్లి అంటే తమిళంలో ఒడ్లు అని అర్థం. మన నెల్లూరు జిల్లా పెట్టింది పేరు వరికి. ఎన్నో సంవత్సరాల నుంచి వరి అంటే నేను CVR మెథడ్ ఫార్మింగ్ లో ఉద్యోగం వదిలేసి ఫస్ట్ చేసింది కూడా మన నెల్లూరు వరి రకమే. NLR 3449 నెల్లూరు మషూరి అనే వరి రకం. అంటే సొంత ఊరు ఉన్నటువంటి ప్రేమ మమకారం అట్లాంటిది. అంటే మనకిష్టం కదా అని వరి రకం వేయకూడదు మామ. ఇప్పుడు రైతులు ఇష్టపడి, రైస్ మిల్లర్లు ఇష్టపడి, రైస్ వినియోగదారులు వీళ్ళు ముగ్గురు ఇష్టపడి వేయాల. NLR 3449 అనేది అన్నం చివిడిపోవడం, సంగట అవుతాం జరుగుతూ ఉంది. అందువల్ల దాన్ని మార్చడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. NLR 3648 వరి రకం. శివజ్యోతి మేడం, లోకేష్ బాబు సారు, కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం కదా వాళ్ళు, హర్ష మీకు సీడ్ ఇస్తాము తీసుకెళ్లి వేయండి అంటే ఒక 5 కేజీలు ఇవ్వడం జరిగింది సారు మేడం వాళ్ళు. నేను దాన్ని వేయడం జరిగింది. NLR 3648 వరి రకం. ఇది కూడా మన నెల్లూరు జిల్లాకి 2 కార్లకు అనుకూలంగా ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. ఇది కూడా మంచి వెరైటీ, నేను ఇస్తాను మీకు సీడ్. సరే అల్లుడా, 2 తెలుగు రాష్ట్రాలకి కొత్త రకాలు తెచ్చి నువ్వు వేయటం జరిగింది. చాలా
ఏంటంటే ఒక ఈ రంగం ఎంచుకున్నప్పుడు వరి పండించడం మన జీవన విధానం. తాతోళ్ళు గాని, ఎవరు జంపాల తాతోళ్ళు గాని, తుమ్మగొండ తాతోళ్ళు గాని, అల్లూరు తాతోళ్ళు గాని, ఈ విధంగా వాళ్ళని చూసి నేను నేర్చుకునేది. అంటే వాళ్ళు ఎప్పుడు పాత తరం కాకుండా ఏ రంగంలో అయినా అప్డేట్ వస్తుంటాయి. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, కొత్త ఫోన్లు, కొత్త రకరకాల కొత్త ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు కార్లు ఉన్నాయి, కొత్త రకాలు కొత్త కార్లు వస్తా ఉన్నాయి. అదే విధంగా ఏది ఎత్తుకున్నా అప్డేట్ అవుతుంది. అదే విధంగా వరి వంగడాల్లో కూడా అప్డేట్ అవ్వాలా. అంటే వాళ్ళందరూ అంటే ఇప్పుడు వరిని మనం బతికించట్లా, వరే మన వల్ల బతికిస్తా ఉంది, అది నీకు తెలుసు. ఆ విధంగా నూతన వరి రకాలు వేయాలి నేను ఫస్ట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఉరికోత కొయ్యంగానే మార్చి ఉరికోతకు వస్తాం మనం 4 రకాల ఉరికోతలు అయిపోతాయి. ఏది బాపట్ల 5204, రాజేంద్ర నగర్ RNR 15048 తెలంగాణ సోనా, ఈ KNM 12368, NLR 3648, 4 రకాలు మార్చి నెల మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మనకి ఏప్రిల్లో నేను సీడ్ పంపిస్తాను. మీరు కూడా వేసి విజయాలు సాధించాలని నేను కోరుకుంటాం. CVR మెథడ్ ఫార్మింగ్ లో వేయండి. రైట్.